అందంగా కనపడుతున్నావు. ఈ కలర్ నీకు బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ ఆర్తి. నాకు తెలుసు, నా కోసమే నువ్వు అన్నీ వదిలేసి వచ్చేసుంటావు. నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను కదా ఆర్తి. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుని ఏం లాభం? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. లేదు ప్రశాంత్, అందరూ అనుకుంటారుగా కళ్ళు తెరిచినప్పుడే ఉదయం అని. ఇప్పటికీ ఏం పెంచుకోలేదు. నువ్వు కావాలనుకుంటే ఇప్పుడు ముందులా లేదు ఆర్తి, చాలా ఆలస్యం అయిపోయింది. నేను నీ పెళ్లి ఫిక్స్ అవ్వకముందే ఈ విషయం చెప్పుండాల్సింది. కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ ఆర్తి. నాకు ఈ విషయం తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు నీ లైఫ్లో ఇలా ముందుకెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకొని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నావు. నా బెస్ట్ విషెస్ ఎప్పుడు నీతోనే ఉంటాయి. ఏదో ఒకటి చెప్పు అర్పిత. నాకు ఇప్పటికీ నా ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదు. నువ్వే ఏదో పరిష్కారం చెప్పు. ఆర్తి గారిని నేను పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా? నేను పొరపాటు ఏమన్నా చేస్తున్నానా? ఏదో సమాధానం చెప్పు. కేవలం మీ అమ్మ నాన్నలే కాదు ప్రశాంత్, నీ భార్య బిడ్డ కూడా నీకు దక్కుతారు. నేనిప్పుడు పెళ్లికి సరే అని మాత్రమే చెప్పాను, కానీ ఇంకా పెళ్లి జరగలేదు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ఇప్పటికీ ఏం మించిపోలేదు అర్పిత. ఒకవేళ నేను చేస్తుంది పొరపాటు అనిపిస్తే ఇప్పటికైనా సరే పెళ్లిని ఆపేయొచ్చు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా పరిస్థితి ఏం బాలేదు. ఫైనాన్షియల్గా కూడా డౌన్లో ఉన్నాను. ఇక్కడ నాకంటూ ఒక ఇల్లు లేదు, నా వాళ్ళంటూ ఎవరు లేరు. ఇంతకు ముందు జరిగిందంతా మొత్తం మర్చిపో. లేదు ఆర్తి, మనం ప్రయత్నించాం కదా, మన అనుబంధాన్ని నిలబెట్టుకోలేకపోయాం. ప్రశాంత్, ప్రశాంత్ నా మాట విను. నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీతోటే నా జీవితం. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రశాంత్, చాలా ప్రేమిస్తున్నాను. ఎంతసేపైనా ఆర్తి ఇంకా రాలేదేంటి? శోభ ఆర్తి వచ్చేస్తుంది. శోభ తను మనల్ని నిరాశపరచదు. తను తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. నాకు తెలుసండి, ఆర్తి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరి ముందు మనం తలదించుకునే పనులు ఆర్తి ఎప్పటికీ చెయ్యదుగాక చెయ్యదు. కానీ ప్రశాంత్ పైన నాకు ఏమాత్రం నమ్మకం లేదు. తొందరగా రా ఆర్తి. ప్రశాంత్ లాంటి ఒక దుర్మార్గుణ్ణి, స్వార్థపరుణ్ణి నమ్మి నువ్వు వెళ్ళిపోకూడదు. కాసేపట్లో సంగీత్ కూడా మొదలు కాబోతోంది. నీ కోసం ఎన్ని చోట్లని వెతికానో తెలుసా? నీ కోసం వెతికి వెతికి అలసిపోయాను. నువ్వేమో నీ కాబోయే భార్యతో ఏకాంతంగా ఇక్కడ కూర్చున్నావు. మంచిదే కాదనట్లేదు. అక్కడ అందరూ నీకోసం కంగారు పడుతున్నారు. వెళ్దామా?